మీరు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే శక్తివంతమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. అదేంటి, నేను అడిగిన వాటికంటే గొప్పవి చేస్తాడా? ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. మనం ఊహిస్తాము కదా, మనం ఊహించిన ఊహకు మించి చేస్తాడు. ఎవరి జీవితంలో అలా చేశాడంటే ఊహకు మించి. ఎస్తర్ అనే ఆ కుమార్తె తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమె పిన తండ్రి అంటే చిన్నాన్న చెప్పాడు, దేవుడిని ప్రార్థన చేసుకోమా, దేవుడు జీవిస్తాడని. స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీలో లేకపోతే ఆ రోజుల్లో చదువుకునే వాళ్ళ మధ్యలో, నీకు తల్లిదండ్రులు లేరు కాబట్టి నీకు వివాహం కాదు, నీకు పెళ్లి ఎవరు చేసుకుంటారు, నిన్నెవరు చేసుకుంటారు, నీకు అసలు దీవెనలే ఉండదు, నీకు భవిష్యత్తే ఉండదని రకరకాలుగా మాట్లాడుంటారు. కానీ ఆమె ఎవరిని నమ్మింది? దేవుడిని నమ్మింది. ఆ ఊరు, ఆ దేశ ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా సిద్ధపడిన రాణి స్థానం ఎవరికి దక్కింది? ఈమెకే దక్కింది. అసలు ఈమె రాణి అవుదామని అనుకుందా? ఆమె ప్రార్థన ఊహకు మించిన కార్యం దేవుడు జరిగించాడా? చిన్న ఇల్లు, చిన్న గది ఇచ్చాడా దేవుడు? 3 బెడ్రూమ్ ఇచ్చాడా? ఆమె సింగిల్ బెడ్రూమ్ అడిగితే 4 బెడ్రూమ్ ఇచ్చాడా? ఒక దేశాన్ని ఇచ్చేసాడు. ఒక దేశానికి రాణి అయిపోయింది ఆవిడ. ఒక దేశానికి రాణి అయింది. గొర్రెలు కాసుకుంటున్నటువంటి కాపరైన దావీదు, రేపు నువ్వు దేవుడు నీ పట్ల అద్భుతాలు చేస్తాడు, దేవుడు నేను దీవిస్తాడు, అభిషేకంలో నడు, దేవుడు నేను అభిషేకిస్తాడన్నప్పుడు లోబడ్డాడు. కానీ రాజు ఎప్పుడవుతాడు ఆయనకు తెలియదు. దేవుని అభిషేకం తీసుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈజ్ అ వర్షిపర్. ఆయన స్తుతి గానములు చేస్తుండేవాడు, దేవుని మహిమపరిచేవాడట. యవన కాలం నుండి డెవలప్ చేసుకున్నాడు దేవుని స్తుతించుట, దేవుని ప్రార్థించుట. యెహోవా నా బలం అని ఆ